భార్య అని నేను దగ్గర పోతే రాణిస్తలేదు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అంటే చిన్నతనంలో చేశారు. చిన్న వయసులో చేశారు. సరే 20 పైన అంటే ఒక 25 సంవత్సరాలు అయింది మీ పెళ్ళి. మొదటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఎందుకు గొడవలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు కొట్టారు మిమ్మల్ని? నేను కొద్దిగా ఒక 90 తాగొచ్చిన మేడం, ఉన్నమాట చెప్పాను. ఓన్లీ 90 తాగుతారా, ఇంకా అంతకంటే తాగరా? ఇక 90 తాగొచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు మేడం. సో ఆ తాగుడు మొత్తంలో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ 90 ml అనేటటువంటి దాన్ని ఉంటుంది, లేదంటే కళ్ళు అన్న ఉంటుంది. ఈ రెండిట్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి. మా భార్య దగ్గర నేను కలుద్దామని పోతే పిల్లని ఇట్లా గిచ్చి లేపుతా సార్. అంటే శారీరకంగా కలవటానికి వెళ్తే పిల్లోడికి ఇచ్చి లేపుతుందా? లేవడుతుంది. లేపటం ఏంటి? ఆవిడ కలవడం ఇష్టం లేదు అని ఇట్లా గిచ్చి పిల్లని గిచ్చి లేవడుతుంది. లేపి పెద్ద గొడవ చేసే వరకు మా అన్న ఇట్లా వస్తారు, అవతలకి వెళ్ళి పక్కకి వెళ్ళి పక్కనే వెళ్ళి వాళ్ళు వచ్చి కొడుతూనే ఉంటారు, ఏం అడగరు చేయరు. కాదండి, మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టడం ఏంటి? ఆవిడ కదా తిట్టాలి. చెప్తే కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా కొట్టి మరి ఇంట్లోకి వెళ్ళి తరిమేసారు. ఎన్ని రోజులైంది తరిమేసి? 3 నెలలు వెళ్ళిపోయింది. 3 నెలల? సొంత ఆటో అయితే ఉంది, నడిపిస్తున్నారు. ఇంకా ఆటోలోనే పడుకుంటున్నావా? ఆటోళ్ళనే ఆఫీసులో వండుకుంటే కొట్టేసారు మేడం ఫోన్. సరే, డబ్బులు పోయినాయి, ఫోన్ పోయింది. మీ భార్య పిల్లలు లేరు ఇప్పుడు ఎవరు? ఇదేం వీడియోలు తీయలేదా 90 తాగినాక ఈయన ఇంటికి వచ్చి ఏం బిహేవ్ చేస్తాడు అనేది తెలుసా? పోనీ తర్వాత చెప్పుంటారుగా నువ్వు ఎలా చేసావు అలా చేసావని. వాళ్ళ వీడియోలు ఇట్లా ఏంటి నీకు చెప్పుంటారుగా, ఇలా చేసావు, ఇలా బూతులు అన్నావు, ఇలా కొట్టావు అమ్మనే, అందుకనే అని తెల్లారి పిల్లలు మీ అన్నయ్య వాళ్ళు మీ వదిన ఎవరో ఒకరు చెప్తారు కదా. ఎంతున్నా వాళ్ళకి ఒక్క రోజు లెక్క అడగలేదు మేడం. మీకు దండం పెడతాను, నాకు న్యాయం చేయండి అంతే, నా భార్య నాకు కావాలి అంతే, నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. 7 నెలలు కట్టినాక నాకు పసకలు వచ్చినాయి, కళ్ళకు పసకలు అయినాయి మేడం. పసకలు ఏం ఆలోచన లేకుండా అయిపోయినా. 2 నెలల 15 రోజులు ఇంట్లో ఉన్నా. ఒక్కరోజు హాస్పిటల్కు చూపించుకొని మందులు తెచ్చుకోకపోయినా ఒక్కరోజు నా భార్యకి రూపాయి ఇయ్యలే మేడం. రూపాయి ఇయ్యలే. నా ఫోన్లో 20,000 ఉండే, అట్లా రూపాయి దాపెట్టుకుని ఉన్నమాట చెప్పాలి మేడం. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రాత్రి వెళ్ళిపో అన్నప్పుడు, పండదురా నీ దగ్గర, నీ పిల్లం నీ దగ్గర వండదు అంటే ఎవరితోనే వండుతుంది, నా దగ్గర వండకపోతే ఎవరితోనే వండుతుంది. ఆవిడకి సపోర్ట్ ఎవరు? వాళ్ళ అన్నదమ్ముల? మా ఆయనని సపోర్ట్ ఇస్తుంది సార్. నీ తాగుడు ఈరోజు నేను రోడ్డు మీద వేసింది, మిగతా అన్నీ మాట్లాడుకోవడం దండగా. ఎంతలా రోడ్డు మీద వేసిందంటే, నీ తోబట్టులే, నీ వదిన, మీ అన్న కూడా మీ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి అక్కడ మార్కులు పడిపోయినాయి. ఈ తాగేటటువంటి మోతాదు మీరు తక్కువ తాగినా కూడా అది మానసికంగా మీకు పడట్లేదు కాబట్టి ఆ సమయం సందర్భంలో కూడా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మీకు అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈరోజు నేను తాగేది తక్కువే అనేటటువంటి మాట మీరు అనవటం అనవసరం. వాళ్ళు మనసుకు గాయపడేటటువంటి ప్రధానమైన అంశం మీ తాగుడు, తర్వాత జరిగేటటువంటి ప్రవర్తన, ఎలా ప్రవర్తించాను అనేటటువంటిది మరుసటి రోజు మీరు మర్చిపోవటం. మీరు బయట చెత్త కుప్పల దగ్గర తాగిపడి ఉండి, ఎక్కడికక్కడ ఫుట్పాత్ల మీద తాగిపడి ఉండి, గుమ్మాల దగ్గర తాగిపడి ఉంటే అవమానం మీకు కాదు, మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులకి, మీ భార్యకి, మీ పిల్లలకి. ఎందుకు కొడుతున్నారు? మీ అన్న ఎందుకు కొడుతున్నాడు? మీ అబ్బాయి ఎందుకు కొట్టాడు? మీ ఆవిడ ఎందుకు కొట్టింది? నేను 30 ఏళ్ళ నుంచి తాగి సర్వనాశనం చేసి వాళ్ళకి నరకం చూపించావు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మేడం ప్లీజ్ రండి. కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారు? ఆటో నడిపిస్తాను. ఆటో నడిపిస్తుంటారు. చెప్పండి, ఏం సమస్య వచ్చింది? ఇక్కడ వరకు వచ్చారు? మా భార్య మా కొడుకు కొట్టి మా అన్న ఇట్లా. కొంచెం గట్టిగా చెప్పరా. మీ భార్య, మీ కొడుకు, మా అన్న, మీ అన్నయ్య కొట్టి కొట్టారా మిమ్మల్ని? ఎందుకు? భార్య అని నేను దగ్గర పోతే రాణిస్తలేదు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 19 ఏళ్ళ కొడుకుని మేడం. 20 ఏళ్ళు అయిందా పెళ్ళి? ఎక్కువ అయింటుంది మేడం. ఇంకెక్కువ అయింది. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే అబ్బాయి. ఒక్క కొడుకు.
మీ ఆవిడ ఏమైనా పని చేస్తుందా? ఊపర్ పనికి వచ్చింది మేడం. ఓకే, మీరు ఆటో వేసుకుంటారు. ఆటో డ్రైవర్ ఇంత మెత్తగా ఇంత నోట్లో నుంచి మాటే రాకుండా ఉంటారా? కొంచెం మాట్లాడండి స్ట్రాంగ్ గా. చెప్పండి అసలు ఏమైందని చెప్పండి. ఎంతకాలం అయింది మీ పెళ్ళి? 30 సంవత్సరాలు అండి. చిన్నతనంలో చేసారు. చిన్న వయసులో చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 5. 45. అంటే సుమారుగా 15 సంవత్సరాలు అప్పుడు చేశారా? 20 ఏళ్ళు అప్పుడు? 20 పైన 20 సార్. మీరు ఇంతకంటే గట్టిగా మాట్లాడరా? సరే 20 పైన అంటే ఒక 25 సంవత్సరాలు అయింది మీ పెళ్ళి. మొదటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఎందుకు గొడవలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు కొట్టారు మిమ్మల్ని? నేను కొద్దిగా ఒక 90 తాగొచ్చిన మేడం, ఉన్నమాట చెప్పాను. ఓన్లీ 90 తాగుతారా? ఇంకా అంతకంటే తాగరా? అది డైలీ తాగకూడదు, అది కూడా 90. ఎవరైనా ఇట్లే కలిస్తేనే. అది లేకపోతే కళ్ళు తాగుతా. ఒక శీష కళ్ళు తాగినంటే వచ్చి బుకెట్ తింటా, పండుకుంటా. అంతకన్నా 90 తాగొచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు మేడం. సో ఆ తాగుడు మొత్తంలో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ 90 ml అనేటటువంటి దాన్ని ఉంటుంది, లేదంటే కళ్ళు అన్న ఉంటుంది. ఈ రెండిట్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి. కళ్ళు తాగితే సైలెంట్ ఉంటుంది మేడం, అందరితోనే మాట్లాడు. 90 తాగినప్పుడు ఎలా ఉంటారు? నాకు తెలియదు సార్. అది మీకు గుర్తుండదు, కానీ వేరే వాళ్ళు చెప్పడం మాత్రం మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండదని ఆ టైంలో, అంతేనా? నెలకి ఎన్నిసార్లు తాగుతారు 90లు? 2 వారాలకు ఒకసారి అట్లా తాగుతాను. నెలకు 2-3 సార్లు అంటున్నారు అంతే. నెల కాదు, 2 వారాలకు ఒకసారి అట్లా. అదే 2 వారాలకు ఒకసారి అంటే నెలకి 2-3 సార్లు అని అంతే. ఏ రాముగారు, 2-3 సార్లు మీ ఆవిడకు భజనే. ఈ 90 వల్ల వచ్చిన చిక్కుముడ ఇదంతా? 90 వల్ల వచ్చిన బాధలు. మా భార్య దగ్గర నేను కలుద్దామని పోతే పిల్లని ఇట్లా గిచ్చి లేపుతా సార్. అంటే శారీరకంగా కలవటానికి వెళ్తే పిల్లోడికి ఇచ్చి లేపుతుందా? లేవడతా. ఆయన లేపటం ఏంటి? అప్పుడు మీరు ముందుకు రాలేరా? ఆవిడ కలవడం ఇష్టం లేదు అని. అది సార్ దగ్గర ఇట్లా గిచ్చి పిల్లని గిచ్చి లేవడుతుంది. లేపి పెద్ద గొడవ చేసే వరకు మా అన్న ఇట్లా వస్తారు, అవతలకి వెళ్ళి పక్కనే వెళ్ళి వాళ్ళు వచ్చి కొడుతూనే ఉంటారు, ఏం అడగని చేయరు. కాదండి, మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టడం ఏంటి? ఆమెను కదా తిట్టాలి. భార్యాభర్తలు అన్నాక కోఆపరేట్ చేసుకోవాలి కదా. మీ దగ్గర ఎట్లా ఓపెన్ గా చెప్పినా అట్లా మా వదినకి మా అన్న కూడా చెప్పినా మేడం. చెప్తే కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా కొట్టి మరి ఇంట్లోకి వెళ్ళి తరిమేసారు. ఎన్ని రోజులు అయింది తరిమేసి? 3 నెలలు వెళ్ళిపోయింది. 3 నెలల? 1 నెల రోడ్ మిన్నే పడినా మేడం. ఫోన్ కొట్టేసారు. అందులో 5,000 ఉండే 5,000 కొట్టేసారు. నీ దగ్గర 5,000 ఉన్నాయా? అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినావు కదా మేడం. కిరాయి ఆటో ఉందా మీతోనే? నడుపుతున్నారు ఇంకా? నా సొంత ఆటో అయితే ఉంది, నడిపిస్తున్నారు ఇంకా? ఆటోలోనే పడుకుంటున్నావా? ఆటోలో ఆఫీసులో వండుకుంటే కొట్టేసారు మేడం ఫోన్. సరే, డబ్బులు పోయినాయి, ఫోన్ పోయింది. మీ భార్య పిల్లలు లేరు ఇప్పుడు, ఎవరుని మీతో ఎవరు లేరు సార్. చూస్తున్నారు కానీ పలకరిస్తలేరు, అసలు ఫోన్ కూడా చేస్తారు. ఎందుకు అంత పెద్ద గొడవ ఏమైంది? అంత ఒకటేసారి కొట్టి తరిమేసేటంతా మీరు క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కొట్టేందుకు పంపించారు ప్రభావం ఇదంతా. అంతే మేడం. దాగి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. ఏం చేస్తావు? కొంచెం కూడా గుర్తుంటదా? నీదేం వీడియోలు తీయలేదా? 90 తాగినాక ఈయన ఇంటికి వచ్చి ఏం బిహేవ్ చేస్తాడు అనేది తెలుసా? పోనీ తర్వాత చెప్పుంటారుగా నువ్వు ఎలా చేసావు అలా చేసావని. వాళ్ళ వీడియోలు నీకు చెప్పుంటారుగా, ఇలా చేసావు, ఇలా బూతులు అన్నావు, ఇలా కొట్టావు అమ్మనే, అందుకనే అని. తెల్లారి పిల్లలు, మీ అన్నయ్య వాళ్ళు, మీ వదిన ఎవరో ఒకరు చెప్తారు కదా. ఎలా ఉందనేది చెప్తుంటారు కదా. పొద్దుగల లేచి నేను 7 గంటలకు లేచిన మేడం. కొద్దిగా గుర్తుకుంది నాకు. అదే నైట్ పో అంటే నేను పోను, నేను ఉదయం పోతా అని నేను అన్నా మేడం. వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఇంటికి వెళ్ళి వెళ్ళిపో అన్న. అంటే నాకు కోపం వచ్చేసి టీవీ ఉండే మేడం, గోడ టీవీ నేనే తెచ్చింది. ఆ టీవీ ఇప్పుకున్నా. పగలగొట్టావా? పగలగొట్టలేదు, తీసుకున్నా, వెళ్ళిపోయినా. బండి పెట్టుకున్నా, నా బిస్తర్ బ్యాగు, నా ఇంటికి 5. నీకు నువ్వుగా అలా అనేసరికి అలిగి నువ్వే సర్దేసుకున్నావు. ఎల్లు బయటికి వెళ్తావా లేదా నువ్వు అన్నాడు. లేకపోతే రాత్రి కన్నా ఎక్కువ పడితే చూడు దెబ్బలు అంటే బెదురుకున్నా మేడం. ఓ, రాత్రి బాగా గట్టిగా ఇచ్చారు నీకు. ఇవన్నీ నొప్పులు ఉన్నాయి మేడం. అదే నేను అడుగుతున్నా, రాత్రి నువ్వేం చేస్తే వాళ్ళు కొట్టారు అని అడుగుతున్నా. నేనా మేడం? అన్నం ఇట్లా నూకింది మేడం. అన్నం తర లేచితే పప్పు మీద పడ్డాను. నాకు జ్ఞాపకం ఉంది. పప్పు మీద పడినప్పుడు ఎందుకు ఇట్లా నూపుతున్నా అంటే తిన్నా అన్నది. సరే సరే తుడుచుకున్నాక మా కొడుకు ఏమో అన్నాడు. కోపం వచ్చింది నీకు? ఏదో అన్నాడు. అన్నాక కొడతావు అమ్మ అని అంటే, నా పిల్లని నేను కొట్టుకుంటా, రైట్లో కొడతా అని నేను ఇట్లా. ఈ మాటలనే పెద్దగా అయిపోయింది మేడం. ఇక అదే ఆ పెద్దగా ఏం చేసావు తర్వాత? నా మీద లేచి వచ్చిండు మా కొడుకు. ఇక లేచి వచ్చిండు. నువ్వు బూతులు తిట్టావు కదా? నువ్వు తాగి ఉన్నావా అప్పుడు? తాగి ఉన్నా. 90 జరిగినప్పుడే ఇంత ప్రాబ్లం అంటే ఇంట్లో. మిగతా టైం అంతా ఉన్నంతలో ఏదో మామూలు తిట్లు తిట్టుకుంటారు. ఉన్నంత నేను పొద్దుగా లేస్తే 4 గంటలకు లేచి వెళ్ళిపోతా మేడం. మేకల మండికి మేకలు వేసుకుపోతా, కూర సప్లై చేసి, మటన్ ఇట్లా. ఎంత సంపాదిస్తావు నెలకి? చేసిన 2,000 చేస్తా, 1,000 రూపాయలు కూడా చేస్తా, 500 కూడా చేస్తా మేడం. ఎట్లా దొరుకుతాయి? ఇంట్లో ఇస్తావా డబ్బులు? మేడం నా దగ్గర 1 రూపాయి ఉంచుకొని మేడం, ఉంటే 200 నా గ్యాస్ పూర్తి ఉంచుకుంటా, బండి గ్యాస్ ఆయిల్కు మొత్తం ఎంతున్నా వాళ్ళకి ఇస్తా. 1 రోజు లెక్క అడగలే మేడం. మీకు దండం పెడతాను, నాకు న్యాయం చేయండి అంతే. నా భార్య నాకు కావాలి అంతే, నేను వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.